ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గోపాలయ్య గారితో ఉన్నాము. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ప్రేక్షకుల కోరిక మేరకు నేను ఈ మధ్య కాలంలో నరసింహ అన్న మూవీని మీరు 2 సార్లు ఈ వారంలో చూశారు. రిలీజ్ అయిన వన్ వీక్ లోనే 2 times చూశారు మీరు. అసలు 1970లో మనకి నరసింహ మూవీతోనే పోలినది భక్త ప్రహ్లాద అన్న మూవీ వచ్చింది అని విన్నాము, చూసాము కూడా. దానికి దీనికి అసలు ఉన్న ఆంతర్యం ఏంటి గురుగారు? అంటే కొత్తగా టెక్నికల్ గా ఏమైనా మార్పు జరిగిందా? మీరు ఎందుకంటే అసలు మూవీకి వెళ్ళటమే చాలా అసహజం, మీరు వెళ్ళరు సహజంగా అయితే. సో వెళ్ళటమే కాకుండా 2 సార్లు వెళ్ళారు అంటే దాంట్లో ఎంతో కొంత ఆంతర్యం ఉంది అన్నది మా ప్రేక్షకులకు తెలుసుకోవాల్సిన విషయము. అది ఏంటి అసలు, మీరు ఏం గ్రహించారు? మీరు మా ప్రేక్షకులకు ఏం అందించాలనుకుంటున్నారు? చాలా చాలా దీర్ఘ సుమంగళి భవ. ధన్యవాదాలు. కొన్ని వేల మంది ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ ని చూస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన, ఒక కొత్తగా ఒక విషయం చెప్పడానికి నేను తప్పిస్తున్నానమ్మా. నేను జనరల్గా సినిమాలకు వెళ్ళను, మీకు చెప్పింది అది. ఎందుకంటే ఆ సినిమాలు మా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మా అమ్మగారు నన్ను సినిమా తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టుకునేదట. నేను జరగబోయే సీన్ ముందే చెప్పేస్తానట, అమ్మ నెక్స్ట్ ఇది జరుగుతుంది, వీడేనమ్మ వెళ్ళను, వీడేనమ్మ సరికి వచ్చి వీడు వద్దని చెప్పేసి మా అమ్మ ఆ క్లైమాక్స్ పోతుందట. అంటే ఈ వెధవ సినిమా కథలు ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వాళ్ళు రాసే ఆలోచనలు ఎలాంటిది, ఆ డైరెక్టర్ మూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సినిమాలో కథనం చేస్తున్నారు, ఇవన్నీ నేను ముందే గ్రహించడం. ఆ తర్వాత పాటలు ఏదైనా వస్తే దాన్ని మర్చిపోకుండా దానిలో భావాలు గ్రహించడం, దాన్ని మళ్ళీ వేయడం, ఇవన్నీ నాకు అలవాటు. అయితే ఈ 71 ఆ టైంలో నేను భక్త ప్రహ్లాద చూసినప్పుడు కమల్ టాకీస్ అని చెప్పి మా ఇంటి దగ్గర చాదర్ఘాట్లో ఉండేది. అయితే ఆ సినిమా చూసినప్పుడు భక్త ప్రహ్లాదలో అసలు ఆ రోహిణి అనే ఇప్పుడు పెద్ద హీరోయిన్ ఆవిడ. అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ పోర్షన్ ఇస్తుంది ఆమె. అయితే ఆమె 5-6 ఏళ్ల వయసులో ఉన్న పాప ఎస్వి రంగారావు హిరణ్యకశిపుడు అనమాట. భక్త ప్రహ్లాద అంజలిదేవి గారు తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. కనీసం నా యొక్క జీవితంలో నేను ఒక 1000 సార్లన్నా చూసుంటా ఆ సినిమాని. 1000 సార్లన్నా చూసుంటా. అంటే అదొక డ్యూటీ లాగా అనమాట. భక్త ప్రహ్లాద చూడకపోతే అందులో పాటలు అన్నీ బై హార్టెడ్ అనమాట, విత్ డైలాగ్స్. ఇంట్లో అందరూ ఖచ్చితంగా పాడాల్సిందే. ముఖ్యంగా నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం, ఇది ఒక పాట. కనులకు వెలుగువు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా. ఇంకొక పాట, జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా. ఆ బ్రోచే భారము నీదే కదా అని ఆ పిల్లవాడు పాడుతుంటే అమ్మ కళ్ళల్లో ఉబికి వెక్కి ఏడ్చేవాళ్ళం. అంతా సినిమాలో సగం మంది ఆ కడుపులో నుంచి వస్తుంది పొంగు, ఇట్లా అందరూ ఆ ఏడుపు చూస్తారు. భారము నీదే కదా, నా భారము నీదే కదా అంటే వాడు తీసుకెళ్ళి ఏడుగుతో తొక్కిస్తున్నాడు, పాములతో కాటేయిస్తున్నాడు, సముద్రంలో పడేస్తున్నాడు, పైనుంచి కింద తోసేస్తున్నాడు, ఎన్ని రకాలుగా చిత్రహింస పెడుతున్నాడు ఆ పిల్లవాడిని. కానీ నన్ను బ్రోచే భారము నీదే కదా అని ఆ నారాయణుడి మీద ఆ పిల్లవాడు చూపించిన భక్తికి ఆ స్వామి వచ్చి కాపాడుతూ ఉంటే దేవుడా అసలు జీవితం అదొక్క సినిమా చూడడానికి పుట్టానేమో అనిపిస్తుందమ్మా. అటువంటిది దాదాపు ఒక 50 ఏళ్ల తర్వాత ఈ మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆ డైరెక్టరు ఆ సినిమా అనుకున్న మహానుభావుడు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టారమ్మా. TV9 వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో తనికెళ్ళ భరణి, జొన్నలగడ్డ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. నాకు చాలా సెన్సిటివ్ అనమాట. నేను సెన్సిటివ్ అంటే ఆ సినిమాలో చూసినప్పటి నుంచి ఆ సినిమా నుంచి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారా అనేది ఒక ఇంట్రెస్ట్. కానీ వాళ్ళు ఏం మాట్లాడారంటే చాలా డిసప్పాయింట్ అయింది నాకు. వాళ్ళు మాట్లాడి ఏదో హిమాలయ అంత ఎత్తు శిఖరంలో ఉన్న మాటని చాలా చిన్న మాటలతో వాళ్ళు తగ్గించి మాట్లాడినట్టు అనిపించింది. నాకు సరిపోలే ఆ మాటలు. తర్వాత ఇంకో మాట ఏంటంటే ఆ సినిమా తీసే సంకల్పం ఆ మహానుభావుడికి రావడం ఏంటి, అతను హరే రామ హరే కృష్ణ సభ్యుడు కావడం ఏమిటి, అతను ఆ లాస్ట్ సినిమా సీన్ 20 నిమిషాలు తీయటానికట 1 year పట్టిందంటమ్మా. మనుషులతో మనం వారం 10 రోజులు చేసేయచ్చు ఎన్నో రకాలుగా కష్టపడి, కానీ ఇదంతా కూడా గ్రాఫిక్స్తో కూడినట్టు కాబట్టి 1 year పట్టిందని ఆ మహానుభావుడు చెప్తున్నాడండి. అసలు ఆ సినిమా చూసిన తర్వాత సినిమాలో కూర్చోగానే నేరుగా అటాక్ అయిపోయాడు. నేరుగా వెళ్ళిపోయి కశ్యప మహాముని, దితి అదితి ఆయన భార్యలు దితి కోరిక తీర్చడానికి కోసం సమయం కాని సమయంలో వాళ్ళు కలవటం వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని చూపించాడు. బాగుంది.
ఆ తర్వాత వాళ్ళు వెంటనే పెద్దవాళ్ళు అయిపోయి ప్రపంచమంతా నాశనం చేస్తూ బ్రహ్మాండంగా ఆ మొత్తం ముల్లోకాలు ఆక్రమించేసుకోవటం అంతా అద్భుతంగా ఉంది, అంతా చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. ఈ ప్రెస్ మీట్లో ఒక్కసారిగా ఈ జొన్నలగడ్డ అనే అతను పాటలు రాస్తుంటాడు. అవునండి. వీళ్ళు గొప్పవాళ్ళు కారండి. జొన్నలగడ్డ కూడా ఏంటంటే ఈ మస్ట్ హ్యావ్ ఏ గురువు అనమాట. గురువు లేకపోవటం వల్ల ఆయన చేతికి మైక్ రాగానే ఎంత చెత్తగా మాట్లాడారంటే ఆ మైక్ తీసుకొని సెక్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని ఈ సినిమా చెబుతుంది అని మొదలు పెట్టేసరికి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో లాగా అనిపించింది, ఒక నాస్తికుడి లాగా అనిపించింది. తర్వాత ఏదో పికప్ చేసుకున్నాడు, మాట్లాడాడు. కానీ స్టార్టింగ్లో ఆ మాట చాలా తప్పన్నమాట. అసలు ఆ మాటే రాకూడదు, సంబంధం లేదు, ప్రకృతి సంబంధం అవి రాకూడదు. అది ఆ రోజుల్లో భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారని. ఇప్పుడు కలవమని చెప్పండి, 1 కోటి మంది 800 కోట్ల మంది ఉన్నారు, అందరూ కలిస్తే పిల్లలు పుడతారు. ఎన్ని ప్రికాషన్స్, ఎన్ని మెడికల్లో వచ్చేసారు. కాబట్టి ఎందుకు పిల్లలు పుడతారు, ఎందుకు హిరణ్యకశిపుడు అవుతారు, అవన్నీ అన్ని అన్వాంటెడ్ మాటలు మాట్లాడదు, పనికి మాలిన మాటలు. అది నేను చెప్పింది. సో ఆ విధంగా ఆయన చాలా డిసప్పాయింట్ చేశాడు జొన్నలగడ్డ. అది హర్ట్ అయింది. తర్వాత ఏం చేశాను, సినిమాలో మొత్తం చూస్తున్నప్పుడు ఆ సినిమా మొత్తం అద్భుతంగా అలా సాగుతూ 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 వెళ్తుండే అక్కడ వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్లో ఉన్నటువంటి ఆ వరాహావతారము, భూమాత ఏ విధంగా వాడు దాచిపెట్టాడు హిరణ్యాక్షుడు అనేది చాలా అద్భుతంగా చూపించాడు. మనకు భక్త ప్రహ్లాదలో భూమాత ఏడుస్తుంది, అదొక యుద్ధం చూపించాడు వరాహస్వామిది. కానీ ఇది గ్రాఫిక్స్ కదా, ఇందులో ఎంత అద్భుతంగా చూపించాడంటే ఆ 10 నిమిషాలు ఆ వరాహస్వామి రావడం ఏమిటి, వచ్చిన విధానం కూడా, బ్రహ్మ చెవిలో నుంచి రావడం ఏమిటి, ఒక చిన్న పందిగా ఉండి పెద్ద వరాహం అయిపోయి వాడిని వెంటపడి ముల్లోకాల్లో వెతికి వెతికి సముద్రంలో దాచిపెట్టిన భూమి. చాలా మంది అంటారు భూమిని సముద్రంలో దాచిపెట్టడం ఏమిటి, సముద్రం కూడా భూమిలో ఒక భాగమే కదా అని అడిగారు. అయ్యా, భూమి అంటే ఇక్కడ మట్టి, మనిషి నిలబడడానికి కావాల్సింది మట్టి, ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి మట్టి కావాలి. ఆ మట్టి అంతా నీళ్ళలో నిండిపోతే ఇంకా మనిషి ఎలా ఉంటాడు, ఇంకా మనిషి ఉండడు. ఆ మట్టిని లోపల నుంచి తీయడానికి వరాహం అంటే ఏంటి, మట్టిని గ్రహిస్తుంది, మట్టి వాసనను పడుతుంది. కాబట్టి ఆ వరాహం లోపలికి వెళ్ళి ఆ భూమాతను పైకి తీస్తుంది, తీసి నీళ్ళలో నుంచి మనం అంటాం కదా సముద్రానికి ఇన్ని ఎత్తులో మన భూమి ఉంది అని చెప్తుంటాం, నీటి మట్టానికి ఇంత ఎత్తులో, అలాగా ఆ భూమిని పైకి తెస్తారన్నమాట. అది అంత అద్భుతంగా చూపించాడు. అసలు దానికైతే అసలు పాతకాలంలో అలా చూపించలేదు. ఏదో స్వామి రావటం, యుద్ధం జరగడం బాగానే ఉంది, కానీ ఇది మాత్రం మామూలుగా చూపించలేదు, మహా గొప్పగా చూపించాడు. అలాగే వరాహం అయిపోగానే నరసింహస్వామి యొక్క అవతారానికి కూడా ముందు ఈ యొక్క ప్రహ్లాదుని వీళ్ళు అనేక టెక్నికల్గా అతన్ని హింసించే పద్ధతులు, దానికి దీనికి కూడా తేడాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎప్పుడైతే సముద్రంలో పడేస్తారో అక్కడ మనం గమనించాల్సిన విషయం అనమాట. కొండ మీద నుంచి కింద పడేసేటప్పుడు అబ్బాయి అంటాడు ఒక మాట, పడేసే వాళ్ళతో అంటాడు, నువ్వు కింద పడిపోతావు, చచ్చిపోతావు అంటే, అవును చచ్చేది నా యొక్క దేహమే కదా, నేను కాదు కదా, నా ఆత్మ జీవించే ఉంటుంది, నేను మరో కుటుంబంలో పుడతాను అంటాడు. ఇంత అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన డైలాగుని అంత సందర్భోచితంగా ఆ టైంలో చెప్పడం చాలా గొప్ప అనమాట. అది నాకు బాగా నచ్చింది. తర్వాత వరుణదేవుడు ఎప్పుడు సముద్రంలో పడేస్తాడో, సముద్రంలోంచి బయటకు తీసి వదిలేసినప్పుడు అక్కడ భక్త ప్రహ్లాదుడు ఏడుస్తాడు, స్వామిని నేను ఎంత కొడుస్తున్నాను, స్వామి నన్ను చూడటం లేదు, నేను స్వామిని చూడాలి, తప్పిస్తుంటాడు. అప్పుడు ఆయన అంటాడు అనమాట వరుణదేవుడు, ఆయన నువ్వు అనుకుంటావేమో కానీ భగవంతుడు నీ వైపే చూస్తున్నాడు, నువ్వు భగవంతుడిని చూడు, నువ్వు అనుకోవట్లేదు అలా, ప్రతి చెట్టు పుట్టలో ఆయన ఉన్నాడయ్యా, నిన్నే చూస్తున్నాడు అనేసరికి మొత్తం సినారియో మార్చేస్తాడు. అక్కడ చెట్టు పుట్ట నీరు ఏది ఉండదు, అన్నిట్లో నారాయణుడే ఉంటాడు అనమాట. అసలు అదొక అద్భుతం. అసలు అది చెప్పడం వీలు కానింత భావోద్వేగాలకు లోనైపోయాం. అప్పుడు అసలు ఎక్కడ కంట్రోల్ చేయలేక పరిస్థితి అనమాట. సో అంత ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే తన ప్రపంచం మొత్తం నారాయణుని చూస్తూ ఉంటాడు, అప్పుడు మనము పాతకాలం సినిమాలో ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే కలడని ఆ సినిమాలో డైలాగ్ పెడతాడు. దానికి ఇక్కడ మీనింగ్ చూపించేశాడు. ముందుగా ఈ అబ్బాయికి అనుభవం అయిపోతుంది, ప్రతి చెట్టు పుట్టలో శ్రీహరే చూశాడు. ఆయన చూసిన తర్వాత తండ్రి అడిగిన ప్రశ్నకి ఆయన లేడు, ఆయన లేని స్థలం అంటూ లేదు కదా నాన్న అంటాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడని చాలా అర్థవంతంగా ముందుగా ఒక సీన్ చూపించి తర్వాత ఇది చూపించాడు. అది ఇంకా నాకు నచ్చింది, బాగా నచ్చింది. ఆ తర్వాత ఏదో కొట్టి తెచ్చేని స్వామి రావటం, హిరణ్యకశిపుని లాక్కుని తీసుకెళ్ళి గడప మీద కూర్చోబెట్టడం, చీట్ చేయటం. ఇక ప్రేక్షకులు అనుకోవాలి ఎందుకు ఈయన చంపాడు. ఎంతోమంది నేను చెప్పాను కదా, విష్ణు సహస్రనామం గురించి నాకు తెలియదని చెప్పి 90% మంది ఉన్న ప్రపంచం ఇది. అక్కడ వాడికి ఎంతమంది ఈ కాలం పిల్లల్ని తీసుకెళ్తే అవును గడప మీద ఎందుకు చెప్పాడు అని మళ్ళీ మొదలుకు వస్తాడు వాడు. అందుకే బ్రహ్మకి తపస్సు చేసేటప్పుడే హిరణ్యకశిపుడు అడుగుతాడు,
మళ్ళీ మూర్ఖంగా మనకి పాతకాలంలో ఓ సినిమాలో డైలాగ్, నాకు మృత్యువు లేకుండా వరం ఇవ్వు బ్రహ్మ అంటాడు. మృత్యువు లేకుండా కుదరదు, ఇది నేచర్. అది ఆ విషయంలో హిరణ్యకశిపుడు చాలా తెలివైన వాడు. ఇక్కడ ఈ సినిమాలో హిరణ్యకశిపుడు డైరెక్ట్ గా మృత్యువు లేదని అన్నాడు. ఏమంటాడు, నేను అనేక రకాలైనటువంటి కోరికలతో నేను ఇలా చావకూడదు అంటాడు. అది 100% అదే మనకు కావాలి ప్రేక్షకులకి. అదే మాటని నరసింహస్వామి అవతారంలో స్వామి పలకడానికంటే ముందుగా హిరణ్యకశపుని లాక్కుంటూ వెళ్తుంటే ఆ కోరికలు మళ్ళీ ఇక్కడే చెప్తాడు. నేను మనుషులతో కానీ జంతువులతో కానీ చావను, ఆయుధాలతో చావను, పొద్దున రాత్రి చావను, మనుషులతో దేవతలతో చావనని అన్ని రకాలుగా అతను చెబుతూ ఉంటాడు. స్వామి లాక్కుంటూ వెళ్తుంటాడు. అదొక అద్భుతమైన సీన్ అది. ఆ తర్వాత గోడ మీద కూర్చున్న పెట్టిన తర్వాత హిరణ్యకశప చూడు, ఇది పొద్దున కాదు రాత్రి కాదు సంధ్యా సమయం, ఇప్పుడు చూడు ఈ నఖాలు చూడు, ఇది ఎటువంటి ఆయుధాలు కాదు, అలాగే ఇది భూమి కాదు ఆకాశం కాదు, నేను మనిషిని కానీ జంతువును కాను అని అద్భుతంగా అసలు ఒక మేధావి అంటాం. అంటే మనం విష్ణు సహస్రనామంలో మేధావి విక్రమక్రమ అందరూ అడుగుతారు. మేధావి అనే పదానికి అర్థం అంటే మేధావి అంటే ఈయన మించిన మేధావి ఎవరు లేడు. ఈయన ఎవరి కోరికైనా సరే అంత అద్భుతంగా అర్థం చేసుకుని వాడికి తగినట్టుగా తన యొక్క తెలివిని చూపించేవాడే మేధావి. కాబట్టి మహావిష్ణువు మేధావి కాకపోతే ఏంటండి. కాబట్టి స్వామి అంత అద్భుతంగా హిరణ్యకశిపుని చీల్చటం అనేది మహాద్భుతం. ఆ 20 నిమిషాల ఫైటింగ్, ఎందుకంటే ఏదో అంత పెద్ద హిరణ్యకశిపుని ముల్లోకాలు గెలిచినోడిని దెబ్బకి లాగి కూల్చాడు కుదట్లా. ఎందుకంటే వాడు బలవంతుడే, వాడు అన్ని శక్తులు సంపాదించాడు. కాబట్టి వాడిని వెంటపడి వాడి జనాలని ఒక నఖంతో ఇలా ఒక్కసారి కోసేస్తారు, 7 తలకాయలు పడిపోతాయి. ఆ 9 రకాల నరసింహస్వామిని చూపిస్తాడు, జ్వాలా నరసింహ లాంటివి. అస్సలు మహానుభావుడు. కోటి జన్మలు ఆయనకు దండం పెట్టాలి, కోటి నమస్కారాలు పెట్టాలి. అద్భుతంగా తీశారండి. కాబట్టి జనాలారా ఈ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు చవాకులు మాట్లాడదు. జొన్నలగడ్డ మాట్లాడినట్టు పద్ధతిగా మాట్లాడాలి, భక్తితో మాట్లాడాలి. ఏదో మనకు తెలివి ఉంది, నలుగురు పిలిచారు కదా అని చెప్పి స్టేజ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడొద్దు. భగవంతుని విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మరోసారి తెలియజేస్తున్నానమ్మా. ఓకే గురుగారు, చాలా వివరంగా చెప్పారు. విన్నారు కదా ప్రేక్షకులు, అందరూ వెళ్ళండి మూవీకి, నరసింహ మూవీకి అందరూ వెళ్ళండి, చెప్పులు విడిచి మూవీ చూడండి. ధన్యవాదాలు. నమస్కారం.